హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఫిక్షన్. అండ్ అందరు ఎలా ఉన్నారు? మస్తు ఉన్నారు కదా. నేనైతే ఈరోజు కోల్కతా కాళీమాత టెంపుల్ సేమ్ అలాంటిదే మినీ కోల్కతా కాళీమాత టెంపుల్ మన శంషాబాద్లో కట్టారు. అది వచ్చేసి స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి నార్కోడా శంషాబాద్ సైడ్ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ముందు వచ్చేసి మనకు ఒక చెరువు ఉంటుంది, అందులో చిన్న చిన్న డక్స్ అండ్ ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది. అండ్ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ మనకి 8 AM to 12 PM వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ అగైన్ 3 PM నుంచి 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నో ఎంట్రీ టికెట్, ఫ్రీగా ఉంటుంది. టికెట్ ఏం ఉండదు. చాలామంది అయితే కోల్కతాకు వెళ్ళి కాళీమాత టెంపుల్ చూడాలి అనుకుంటారు. సో అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ సేమ్ రిప్లికా కోల్కతా కాళీమాత టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ రిప్లికా ఇక్కడ ఉంటుంది. ఈ టెంపుల్ బెంగాలీ స్వర్ణ శిల్పి కమ్యూనిటీ వాళ్ళు 3 acres ల్యాండ్ తీసుకొని కట్టారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మోడ్రన్ వేలో అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వాళ్ళు ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి టోటల్గా 8 years వాళ్ళు కష్టపడి కట్టారు. అమ్మ కాళీమాతని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ ఇక్కడ ఆరతి మాత్రం చాలా బాగా ఉంటుంది. లైక్ అరౌండ్ 30 minutes చేస్తారు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఈ టెంపుల్లో మధ్యలో మనకి కాళీమాత టెంపుల్ ఉంటుంది. అండ్ అక్కడ 2 ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. టోటల్గా 5 temples ఉంటాయి. అండ్ మొత్తం వచ్చేసి దేవుళ్ళు మనకి గణపతి ఉంటారు, కృష్ణుడు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు మనకి. అండ్ శివాలయం కూడా ఉంటుంది. అండ్ మధ్యలో కాళీమాత ఉంటారు. అండ్ ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట. అండ్ ఆల్మోస్ట్ 2020లో ఈ టెంపుల్ ఓపెన్ చేశారు. అండ్ అప్పుడు చాలామంది వచ్చారు. రీసెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఈ టెంపుల్ కట్టడానికి ఆల్మోస్ట్ 8 years అయ్యింది. ఈ టెంపుల్ 2020లో ఓపెన్ చేసినారు కదా, అప్పుడు కమ్యూనిటీ మెంబర్స్ అందరూ వచ్చారు. అండ్ టోటల్ 94 members ఈ టెంపుల్ కట్టారు. లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టెంపుల్ వైబ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అండ్ మనకి ఎంట్రన్స్లో ఒక పార్క్ కూడా కనిపిస్తుంది. అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో అలా వస్తే అక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ ఆరతి కూడా ఉంటుంది 7 to 7:30. ఆ టైంలో ఆరతి మాత్రం 30 minutes ఉంటుంది. మీరు ఏమైనా దేవుడికి సమర్పించుకోవాలనుకుంటే ప్రసాదాలు ఏవైనా మనం అక్కడ పంతులు గారికి ఇస్తే వాళ్ళు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ టెంపుల్ మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. అండ్ లైట్స్ కూడా మొత్తం టెంపుల్కి వేస్తారు. అండ్ ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాను. అండ్ ఈవినింగ్ టైంలో అయితే నాకు చాలా నచ్చింది ఈ టెంపుల్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఈ టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.